దీంట్లో నేను పొడి చేస్తున్నది మిరియాలు, అలాగే మిరియాలతో పాటు కొన్ని నువ్వులు. మీ అందరికీ తెలుసు, నువ్వులు మీరు చైనీస్ రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళినా ఆ వేయించిన నువ్వులు వాళ్ళు డిష్ తయారైన తర్వాత పైన వేస్తుంటారు. ఈ నువ్వుల్లో మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని మీరు సలాడ్లలో వాటిలలో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి సకినాలు తింటుంటే ఎంత మజా వస్తుంది నువ్వుల టేస్ట్. ఈరోజు ఈ డ్రెస్సింగ్లో కూడా అంతే మజా. ఈ మిరియాలని నువ్వుల్ని దంచేసుకోండి. ఇలా నువ్వులు మన మిరియాలు దంచేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఇది మనకి టేస్టీగా ఒక సాస్, ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకున్నాం. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే మంచి ఫ్లేవర్ రావడం కోసం పుదీనాకు తీసుకొని దాన్ని చాప్ చేసేసుకుందాం. మనకి పుదీనాకు ఫైన్గా చాప్ చేసేసి ఇందులో వేసుకుంటే ఆ ఫ్రూట్స్తో పాటు మీరు ఎప్పుడన్నా చూడండి, పుదీనాకు మనము ఫ్రూట్ సలాడ్ల మీద, ఐస్ క్రీమ్ మీద డెకరేషన్గా పెడతారు. ఎందుకంటే పుదీనాకు మనకి ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తోటి, ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందని డెకరేషన్గా పెడతారు. కానీ మనం తింటే కూడా చాలా బాగుంటుంది, ముఖ్యంగా సలాడ్లలో. మన మిరియాలు, నువ్వులు దంచుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేశాను, అలాగే కొంచెం ఈ సన్నగా తరిగిన పుదీనా. ఇప్పుడు దీన్ని మనం ఒక డ్రెస్సింగ్ తయారు చేద్దాం. మనం డ్రెస్సింగ్లా తయారు చేయడం కోసం కొంచెం నూనె వేసుకోండి. ఉప్పు వేసాను, లైట్గా కొంచెం నూనె, అలాగే దీంట్లో నిమ్మకాయ జ్యూస్ కానీ కొంచెం వెనిగర్ వేసుకోండి. అయితే రకరకాల డ్రెస్సింగ్స్ ఉంటాయి. ఇటాలియన్ డ్రెస్సింగ్ అంటారు, వెనిగరేట్ అంటారు. ఇలా దీంట్లో నూనెతో పాటు మనం ఆ వెనిగర్ వేసి దీంట్లో తేనె వేసుకోండి. ఇందులో మనకి ఆ ఫుల్ టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వులు, మిరియాలు వేసుకున్న దాంట్లో ఉప్పు వేసి కొంచెం నూనె, కొంతమంది ఆలివ్ ఆయిల్ ఇష్టపడతారు, నేనైతే పల్లి నూనె, నువ్వుల నూనె ఏదన్నా వాడేస్తాను. ఇందులో చక్కగా ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఇది టేస్టీ ఉంటేనే మన ఫ్రూట్ సలాడ్ కానీ, మన వెజిటేబుల్ సలాడ్స్ కానీ అవి టేస్టీగా ఉంటాయి. సో మరి దీని టేస్టు ఎలా ఉంది? భలే అద్భుతమైన టేస్ట్. ఇది దేంట్లో వేసినా ఆ పుల్లదనము, ఆ తీయదనము, ఆ కొంచెం ఆ మిరియాలు, ఆ నువ్వులు, ఆ పుదీనాకు ఫ్లేవర్స్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ రెడీ ఉంది కదా, ఇప్పుడు మనం సలాడ్ చేసుకుందాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక పెద్ద చాట్ ఉంటుంది, అందులో ఫ్రూట్స్ బొమ్మ ఉంటుంది, అందులో ఉండేది పప్పాయ చాలా చౌక కూడా, పూర్తి సంవత్సరం పొడుగునా దొరుకుతుంది. సో ఈ పప్పాయని మనం చిన్నగా కట్ చేసుకున్నాం. ఇంకొకటి వాటర్ మెలన్. ఈ వాటర్ మెలన్ చాలా అద్భుతం. మరి మనకి సాలడ్లో మనకి మంచి టేస్ట్, ఫుల్నెస్. ఎందుకంటే ఈరోజు ఈ సలాడ్ తిన్న తర్వాత మళ్ళీ అది మీరు మధ్యాహ్నం తినండి, ఈవినింగ్ తినండి, లంచ్, డిన్నర్ కాకుండా కేవలం సలాడ్ ఒకటే తింటున్నాం. దీంట్లో మనకు కావాల్సిన పౌష్టికాలు ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం కొన్ని ఉడికించుకున్న పల్లీలు. ఇలా పల్లీని మీరు ఉడికించుకోండి. ఆ పల్లీల్లో మీకు కడుపుని తిన్నామన్న ఫీలింగ్ కలిగించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా పల్లీలు ఇవన్నీ వేసిన తర్వాత మిగతా కూరగాయలు, కుకుంబర్లో తేమ చాలా ఉంటుంది. అంతేకాకుండా దాన్ని తొక్క తీసే కాకుండా తొక్కతో సహా మీరు ఆ కుకుంబర్ కూడా వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎందుకంటే ఆ కరకరలాడుతూ మనకి ఆ క్రంచీనెస్ అనేది మనకి ఉల్లిపాయల్లో ఉంటుంది. టమాటాల్లో ఒక మన స్కిన్ని చక్కగా ఉంచడానికి, అలాగే మన బాడీలో షుగర్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఎన్నో అద్భుతమైన గుణాలు టమాటాలో కూడా ఉంటాయి. సో టమాటాలు కూడా మనం ఈ సాలడ్లో మనకి మిరియాలు వేసుకున్నాం, కానీ కొంచెం పచ్చిమిరపకాయలు లైట్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మరి ఇందులో వెనిగర్ కొంచెం మిగిలిపోయింది, అది కూడా ఇందులో వేస్తున్నాను. అయితే వెనిగర్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. చాలామందికి ఒకవేళ మధుమేహం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెనిగర్ చాలా మంచిది, కానీ సింథటిక్ వెనిగర్ కాదు, న్యాచురల్ వెనిగర్. సింథటిక్ వెనిగర్కి తేడా ఏంటి అంటే, ఈ వెనిగర్ తయారు చేయడానికి కెమికల్ ద్వారా కూడా తయారు చేయొచ్చు, కానీ ఫ్రూట్స్ రకరకాల ఫర్మెంటేషన్ ద్వారా తయారు చేసే న్యాచురల్ వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్ అంటారు, అది చాలా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో దానికి ఎంత పాపులారిటీ వచ్చిందంటే, మార్కెట్లో వెళ్తే కొనాలి అంటే చిన్న బాటిల్ 500 రూపాయలు ఉంటుంది. మామూలు న్యాచురల్ వెనిగర్ మీకు షాపులలో మీకు 100 రూపాయలు కూడా దొరుకుతుంది.
ఆ న్యాచురల్ వెనిగర్ తెచ్చుకొని మీరు ఏదన్నా అంటే కొంతమంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్నం తినే ముందు ఇంత వెనిగర్ మీరు లైట్గా తాగితే మీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈరోజు ఈ సలాడ్ కూడా మనం కొంతమంది అందులో పప్పాయ ఉంది, వాటర్ మెలన్ ఉంది, కానీ అవి న్యాచురల్ షుగర్స్ ఎంతో మంచిది. అంతేకాకుండా ఇందులో వెనిగర్ కూడా వేస్తున్నాం, అది కూడా మీ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఉందా లేదా, షుగర్ ఉందా లేదా కాదు, ఎవరికైనా మంచిది, ప్రతి ఒక్కళ్ళకి. దీన్ని చక్కగా కలిపేసుకుందాం. మనకి ఇలా సలాడ్లు మనం వేసుకున్నప్పుడు అన్నిటినీ లైట్గా ఇలా కలిపేసి చూడండి. ఇప్పుడు దీనిపైన మనం ఈ సాస్ ఏదైతే తయారు చేసుకున్నామో దీన్ని తినే ముందు మాత్రమే ఈ సాస్ వేసుకోండి, చాలా ముందు వేయకండి. ఎందుకంటే ఇది వేసిన తర్వాత మనం ఇమీడియట్గా తింటే ఆ ఫ్లేవర్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, దీనిపైన ఇలా మరొక్కసారి ఇలా కలిపేసుకుందాం. మీరు లెట్యూసు అవన్నీ వేసుకోండి. నేను చాలాసార్లు లెట్యూస్లు అన్నీ వేస్తుంటే మాకు ఎక్కడ దొరుకుతుంది అది, అంటే సిటీలో, హైదరాబాద్ సిటీలో దొరుకుతుంది, కానీ మన షో ఎన్నో మూల గ్రామాల్లో అన్ని చోట్ల చూస్తున్నారు, అక్కడ కూడా దొరుకుతున్నాయి. ఈ మధ్యకాలంలో దొరకకపోతే ఇలా కూడా మనం చేసుకొని తినొచ్చు. చూడండి, అన్నీ వేసాను, మన సలాడ్ రెడీ అయిపోయినాయి. అద్భుతమైన పౌష్టిక విలువలు ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సలాడ్ తయారు చేసుకున్నాము. తినేటప్పుడు ఏం కంగారు పడక్కర్లేదు, క్వాంటిటీ ఫుల్గా తినండి. ఎందుకంటే ఈ అన్నం బదులు అంటే వేరే కూరలన్నీ వేసుకోకుండా ఈరోజు మనం కేవలం ఈ సలాడ్ని తిని ఎంజాయ్ చేస్తున్నాము. అయితే ఇందులో మనం కుక్ చేసిన ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమి లేవు, కాబట్టి దీంట్లో క్యాలరీస్ పౌష్టిక విలువలు వేరు. మనకి కావలసిన పౌష్టిక విలువలు అద్భుతంగా ఉన్నాయి, కానీ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ మనకి ఆ కొవ్వు పదార్థాలు, ఆ ప్రోటీన్స్, కార్బ్స్ ఇవన్నీ కొంచెం తక్కువగా ఉండి మనకి కడుపు నింపుతుంది టేస్టీగా. ఇలా తినడం వల్ల మీరు ఒక మీల్ స్కిప్ చేసి ఇలా ప్రతిరోజు సలాడ్లు ఒక పూట తింటే కనుక ఇట్టే బరువు తగ్గిపోతారు. అంతేకాకుండా మీకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. వాటర్ మెలన్, పప్పాయ, పల్లీలతో సలాడ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం. ఒక చిన్న రోట్లో మిరియాలు, నువ్వులు వేసి క్రష్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసి కొంచెం ఉప్పు, సన్నగా తరిగిన పుదీనా, కొంచెం నూనె, వెనిగర్, తేనె ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ డ్రెస్సింగ్ ఏదైతే మంచిగా టేస్టీగా ఉంటే మన సలాడ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బౌల్లో ముక్కలుగా కట్ చేసుకున్న పప్పాయ, వాటర్ మెలన్, ఉడికిచ్చిన పల్లీలు, కుకుంబర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. దీనిపైన మనం తయారు చేసుకున్న డ్రెస్సింగ్ వేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మరింత అలవాటు ఉన్న రుచి కావాలనుకుంటే దీనిపైన కారపొడి కూడా వేసుకొని ఎంజాయ్ చేయవచ్చు.